అందరికి వందనాలు. ప్రైజ్‌లా. ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథం నుంచి మత్తయి సువార్త 4వ అధ్యాయం మొదటి వచనం మనము చదువుకొని ముందుకెళ్దాం. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యముకు కొనుపబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉన్న పిమ్మట ఆయన ఆకలిగొనగా, ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళను రొట్టెలవునట్లు ఆజ్ఞాపించమని అనెను. అందుకైన మనుష్యుడు రొట్టె వల్ల మాత్రం కాదు గాని దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించునని రాయబడిన అనెను. ప్రార్థన చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకున్నట్లయితే. పరలోకము మన తండ్రి, నీకు పాదస్థానం వస్తున్నాం ప్రభువా. జేఎల్ వారి మినిస్ట్రీ ద్వారా నైనా సంఘానికి వచ్చి ప్రతి ఒక్కరిని దీవించండి. మరి యూట్యూబ్లో తండ్రి నీ ప్రజలు ఎవరైతే మరి సబ్స్క్రైబ్ చేసుకున్నారో, ఎవరైతే నీ ప్రజలు నీ మాటలు వింటున్నారో వాళ్ళను మీరు దీవించండి. నాయనా వాక్యానితో ప్రతి ఒక్కరితో మాట్లాడి, సంఘానికి వచ్చి ప్రతి ఒక్కరిని దీవించి, ప్రతి ఒక్కరితో మాట్లాడి ముందుకు నడిపి సహాయం చేయమని యేసుక్రీస్తు నామంలో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, మన యొక్క చదువుకున్న వాక్య భాగంలో పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్త 4వ అధ్యాయం మొదటి వచనం ఒక్కసారి మనము చదువుకుందాం. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యముకు కొనుపబడెను. ఇక్కడ మనం చూస్తే పిల్లరా, యేసుక్రీస్తు ప్రభును దేవుణ్ణి సాతాను గాడు శోధించినట్లు మనం చూస్తూ ఉన్నాము. ఈ మత్తయి సువార్తలో 4వ అధ్యాయం మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభును దేవుణ్ణి మరి తనను సైతాను మరి యేసుక్రీస్తు ప్రభును దేవుణ్ణి శోధించినట్లు మనం చూస్తున్నాం పరిశుద్ధ గ్రంథంలో. పిల్లలు మనం ఎప్పుడు ఒకటి అర్థం చేసుకోవాలి. సైతాను ఏ విధంగా వస్తుందని మనం చూస్తే పిల్లరా, పరిశుద్ధ గ్రంథంలో సైతాను కూడా వాక్యము బాగా తెలుసు. కానీ దేవుడే సృష్టికర్త కాబట్టి, దేవుడు పరిశుద్ధుడు కాబట్టి, దేవుడు నిజంగా అంత గొప్ప దేవుడు కాబట్టి సైతాన్ను ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు సైతాన్ను యేసుక్రీస్తు ప్రభు దేవుడు సైతాన్ను ఓడించినట్టు మనం చూస్తాము. దాన్ని గద్దించినట్లు మనం చూస్తాము. సైతాన్ను వేస్తున్న ప్రతి ప్రశ్నలకు యేసుక్రీస్తు ప్రభు దేవుడు ప్రశ్నలు చెప్తూ ఉన్నప్పుడు జవాబు చెప్పినట్లు మనం చూస్తున్నాం పరిశుద్ధ గ్రంథంలో. అంటే సైతానికి ఎక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభు దేవుడు సైతానికి చోటు ఇవ్వకుండా వాక్యముతోనో సైతాన్ని వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభు దేవుడు సైతాన్ని ఎదిరించినట్టు మనం చూస్తాం. నిజంగా ఇంత గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభు. మరి సైతాన్ వచ్చినప్పుడు ప్రభును శోధిస్తూ ఉన్నప్పుడు, కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడంటే సైతాన్ని వాక్యముతో ఎదిరించినట్టు మనం చూస్తున్నాం పరిశుద్ధ గ్రంథంలో. ఈరోజు పిల్లరా, ప్రతిదాన్ని మనం సైతాను అని కొంతమంది అంటూ ఉంటారు, మనం చూస్తాం. కానీ సైతాను అంత ఈజీగా మన దగ్గరికి రాదు పిల్లరా. మరి ఎవరి దగ్గరికి వస్తుంది సైతాన్ అంటే, యేసుక్రీస్తు ప్రభు ప్రేమను తెలుసుకొని ఎవరైతే రక్షింపబడారో, ఎవరైతే నీతిగా యథార్థంగా వాక్యానుసారం ఎవరైతే జీవిస్తారో సైతాన్ వాళ్ళ మీద కన్నేస్తారు పిల్లరా. అందరి మీద కాదు. మీరు ప్రార్థిస్తుండొచ్చేమో, నేను ఒక వాక్యాన్ని చదువుతుండొచ్చేమో, మీరు సంఘానికి వస్తుండొచ్చు, మీరు సేవ చేస్తుండొచ్చు. కానీ అంత మాత్రాన సైతాన్ మీ దగ్గరికి రాదు. మరి సైతాన్ ఎవరి దగ్గరికి వస్తుందంటే, నీతి కోసం యథార్థంగా పరిశుద్ధంగా
దేవుని యొక్క వాక్యాన్ని విధేయత కలిగి దేవుని కోసం ఎవరైతే జీవిస్తారో సైతాను వాళ్ళని టార్గెట్ చేస్తారు ఎప్పుడు కూడా. కానీ అందరినీ కాదు పిల్లరా. అందరిని ఎందుకు టార్గెట్ చేయదంటే ఆల్రెడీ వాళ్ళు ఇక్కడ ప్రార్థన చేస్తారు మందిరంలో. దేవుని యొక్క వాక్యాన్ని చదువుతారు, పాటలు పాడతారు, సేవ చేయొచ్చు. విశ్వాసులైన సేవకులైనా. కానీ వాక్యాంశ జీవించినప్పుడు దేవునికి ఇష్టమైన జీవితం జీవించినప్పుడు సైతాన్ వాళ్ళనేమి గలిబిలేంచేయదు. ఎందుకంటే వాళ్ళ చేతిలోనే ఉన్నారు కాబట్టి సైతాన్ వాళ్ళని ఏం చేయలేదు. ఎందుకంటే వాళ్ళు ప్రార్థిస్తుండొచ్చేమో. నేను ఒక వాక్యం చదువుతుండొచ్చు, పాటలు పాడుతుండొచ్చు, సేవ చేస్తుండొచ్చు, లేకపోతే సంఘానికి విశ్వాసులు వస్తుండొచ్చు. కానీ సైతాను అందరినీ శోధించదు. మరి ఎవరిని సైతాను శోధిస్తాడంటే యేసు ప్రభు ప్రేమను తెలుసుకున్న ప్రతి ఒక్కరూ దేవుని కోసము తీర్మానం చేసుకొని సత్యానికి ఎంత విధేయత చూపించి యథార్థంగా పరిశుద్ధంగా ఏవైతే దేవుని కోసం జీవిస్తారో వాళ్ళని టార్గెట్ చేస్తారు సైతాన్. అందరినీ కాదు పిల్లరా. ఈరోజు మనం చూస్తే చిన్న జ్వరం వస్తే సైతాన్ అంటాం మనం. ఎవరికైనా ఇంట్లో దగ్గు జలుబు అయితే సైతాన్ అంటాం. ఒకవేళ ఉద్యోగాలు లేకపోతే పనులు లేకపోతే సైతాన్ అంటాం. నీకు జ్వరం వస్తే హాస్పిటల్ ఉన్నాయి, నువ్వు టాబ్లెట్ వేసుకోవచ్చు, కానీ నువ్వు ప్రార్థన చేసుకోవచ్చు. నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే సైతాను అందరి దగ్గరికి రాదు. యేసు ప్రేమను తెలుసుకొని ఎవరైతే రక్షింపబడారో, ఆయన రక్తంలో ఎవరైతే కడగబడారో, ఎవరైతే దేవుని కోసం నీతిగా యథార్థంగా సత్యం కోసం దేవుని కోసం ఎవరైతే జీవించాలనుకుంటున్నారో వాళ్ళను సైతాన్ టార్గెట్ చేస్తుంది ఎప్పుడు కూడా. అందరిని కాదు. సంఘానికి వచ్చిన విశ్వాసులు ప్రతి ఒక్కరిని సైతాన్ టార్గెట్ చేయదు. సేవ చేసే ప్రతి ఒక్కరిని సైతాన్ టార్గెట్ చేయదు. ఎందుకంటే దేవుని కోసం ఎవరైతే జీవించాలనుకుంటారో వాళ్ళని టార్గెట్ చేస్తారు సైతాన్ ఎప్పుడు కూడా. ఎప్పుడైనా మీరు గుర్తించండి. మీరు వ్యక్తిగత ప్రార్థన చేస్తుండొచ్చు, దేవుని యొక్క వాక్యాన్ని చదువుతుండొచ్చు, మీరు సంఘానికి వస్తుండొచ్చు, ఒకవేళ మీరు సేవలో చేస్తుండొచ్చు. కానీ మళ్ళా మీరు లోకానుసారంగా మీరు జీవిస్తే లోకానుసారం మీరు జీవిస్తున్నప్పుడు సైతానుకు మీతో అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ మీరు సైతాను అట్లోటలను ఆటంకపరచాలని అట్లోటి చూడు. ఎందుకంటే వాళ్ళు నా వాళ్ళని సైతాన్ ముందే అర్థమైపోతుంది. అయితే సైతాను ఎవరిని టార్గెట్ చేస్తాడు అంటే జాగ్రత్త వినండి చెప్తాను. యేసుక్రీస్తు ప్రభు దేవుడై పరిశుద్ధుడు సృష్టికర్త కాబట్టి యేసుక్రీస్తు ప్రభును సైతాను ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ప్రభును శోధిస్తూ ఉన్నది. ఎందుకు ప్రభును శోధిస్తాడంటే ప్రభు ఎవరో దేవుడు ఎవరో సైతాన్ తెలుసు. అందుకే సైతాన్ యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి సైతాన్ను ప్రభు దగ్గరికి వచ్చి మాట్లాడుతుంది. అప్పుడు ప్రభు సైతాను వాక్యం తీసుకుని మాట్లాడతాడు ప్రభుతో. కానీ ప్రభువురా వాక్యముతోనే సుత్తితోనే ఒక మాటతోనే సైతాన్ని ఎదిరించినాడు మనం చూస్తాం. మత్తయి సువార్త 4వ మీరు చదివితే అవన్నీ వివరించలేదు, కానీ మీరు చదివితే మీకు అర్థమవుతుంది. అయితే కొంచెం మనం ముందుకు వెళ్తే సైతాను అందరి దగ్గరికి రాదు. ఎప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు ప్రార్థిస్తుండొచ్చు, నేను ఒక వాక్యాన్ని చదువుతుండొచ్చు, మీరు సంఘానికి వస్తుండొచ్చు, ఒకవేళ మీరు సేవలు చేస్తుండొచ్చు, గొప్ప గొప్ప సేవ. కానీ సైతాను అందరికి రాదు. మరి ఎవరి దగ్గరికి సైతాను వస్తుందంటే దేవుని కోసము ఎవరైతే బ్రతకాలా దేవుని కోసమే జీవించాలనుకుంటారో, దేవుని కోసం ఎవరైతే జీవించాలనుకుంటారో, దేవుని కోసమే ప్రయాసపడాలనుకుంటారో, దేవుని రాజ్యం కోసం ఎవరైతే పనిచేస్తూ ఉంటారో, దేవుని కోసమే పరిశుద్ధి కలిగి ఎవరు జీవించాలనుకుంటారో, లోకం పాపాన్ని ఎప్పుడైతే అసహించుకుంటామో దేవుని అట్లోటి వాళ్ళను సైతాన్ టార్గెట్ చేస్తుంది. కానీ అందరినీ టార్గెట్ చేయదు పిల్లరా. ఎందుకంటే అందరిని ఎందుకు టార్గెట్ చేయదని చెప్తున్నానంటే మీరు ప్రార్థించవచ్చు, నేను ఒక వాక్యం చదువుతూ సంఘానికి రావచ్చు, మీరు సేవలు చేయవచ్చు. కానీ మళ్ళీ మీరు లోకంలో దేవుడికి ఇష్టంగా మీరు జీవించకుండా కొన్ని పరిస్థితులలో ఉన్నప్పుడు
మీతో ఆ సైతానుకు అవసరం లేదు. ఎందుకంటే ఆళ్ళు నా వాళ్ళే అని సైతాన్ చెప్పగలుగుతది. కానీ కొంతమందిని దేవుని కోసం జీవించే వాళ్ళని సైతాను టార్గెట్ చేస్తది. అంటే ఈ వ్యక్తి ప్రభువుకు ప్రార్థన చేసుకుంటున్నాడు. ఈ వ్యక్తి దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నారు. ఈ వ్యక్తి సంఘం ఆహ్, స సంఘానికొస్తున్నాడు. ఈ వ్యక్తి దేవుని కోసమే మాత్రమే జీవించాలనుకుంటున్నాడు. దేవుని కోసమే ప్రయాసపడుతూ ఉన్నాడు. పాపాన్ని అసహ్యించుకుంటున్నాడు. దేవుని నీతి కోసం యథార్థంగా జీవిస్తున్నాడు. ఈయనను ఎప్పుడైనా ఈయనను డిస్టర్బ్ చేయాలని అట్లా వాళ్ళ దగ్గరికి సైతానొస్తది. కానీ ప్రతి ఒక్కరి దగ్గరికి రాదు పిల్లరా. అయితే మీరు ఏ కోవకు చెందేవాళ్ళో మిమ్మల్ని మీరే పరీక్షించుకోవాలని నేను చెప్తున్నాను పిల్లరా. అయితే మీ దగ్గరికి సైతానొస్తలేదంటే మీరు నిజంగా విశ్వాసులు కాకపోవచ్చేమో. నిజంగా దేవుని కోసం మీరు జీవిస్తలేకపోవచ్చు. ఒక సేవకులైనా సరే, విశ్వాసులైనా సరే, దేవుని కోసం జీవించినప్పుడు సైతాన్ మీ దగ్గరికి రాదు. అయితే ఇంకా కొంచెం మనం ముందుకు వెళ్దాం పిల్లరా. ఒక వచనం మనం చదువుతాము. మత్తయి సువార్త, మత్తయి సువార్త 16వ అధ్యాయం. ఇలా మనం చూస్తే ఇక్కడ మత్తయి సువార్త 16వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు శిష్యులను ఒకసారి అడుగుతాడు. ప్రజలు నన్ను ఎవరు అనుకుంటున్నారంటే, వారు కొందరు బాప్తిస్మమిచ్చు యోహాను, కొందరు ఏలియా, కొందరు ఇర్మియా, కొందరు లేక ప్రవక్తలు ఒకరు చెప్పుకుంటున్నారని శిష్యులు అంటారు. ఈళ్ళు చెప్పుకుంటున్నారు. బాప్తిస్మమిచ్చు యోహానో, లేకపోతే ఏలియానో, లేకపోతే ప్రవక్తనా, లేతే ఈళ్ళ ఇలా మాట్లాడుకుంటున్నారంటే, సరే లోకంలో ఉన్న ప్రజలు బయటి వాళ్ళు ఇలా నా కోసం మాట్లాడుకుంటున్నారని మీరు చెప్తున్నారు. కానీ నేను ఎవరినని శిష్యులను అడుగుతున్నాడు. సరే బయటి వాళ్ళు ఇలా ఏమనుకుంటారు నా కోసం అన్నప్పుడు బాప్తిస్మం యోహాన్ అని, ఆహ్, కొందరు ఏలియా అని, ప్రవక్త అని మరి ఇలా చెప్పుకుంటున్నారని శిష్యులు యేసుక్రీస్తు ప్రభు అడిగిన ప్రశ్నకు వీళ్ళు జవాబు చెప్తున్నారు. అంటే బయటి వాళ్ళు నన్నేమనుకుంటున్నారని అన్నప్పుడు ఒకరు యోహాను, ఏలియా, ఆ! ఈ విధంగా చెప్పుకుంటా వాళ్ళొచ్చారు. సరే బయటి వాళ్ళు ఇలా అనుకుంటున్నారనుకోండి. కానీ మీరేమనుకుంటున్నారు అన్నప్పుడు పేతురు సీమోను ఏమంటాడంటే, "నీవే దేవుని కుమారుడు" అన్నప్పుడు అప్పుడు ప్రభు అంటాడు సీమోను పేతురుతో, "ఇది నా తండ్రి నీకు బయలుపరిచాడు మాత్రమే కానీ ఇది నరులు నీకు బయలుపరచలేరని" చెప్తాడు. దాని తర్వాత కొద్దిసేపటికి యేసుక్రీస్తు ప్రభు అంటాడు శిష్యులను కూర్చోబెట్టి, "నన్ను పట్టుకుంటారు, నన్ను సిలువ యేస్తారు" అన్నప్పుడు సీమోను పేతురు అంటాడు, "అలా జరగొద్దు ప్రభు" అంటే అదే పేతురుని యేసుక్రీస్తు ప్రభు ఏమంటాడు, "సాతానా నువ్వు నా వెనుకకు వెళ్ళిపో" అంటాడు. అంటే పేతుడిని యేసుక్రీస్తు ప్రభు గుర్తించిందేంటంటే, ఒక్కసారి దేవుని ఆత్మ ద్వారా సీమోను పేతురు దేవుని యొక్క ఆత్మ ద్వారా అదే నోటితోని దేవుని దేవుని యొక్క మాటను పలికాడు. తర్వాత అదే నోటితోని సీమోను పేతురు సైతాన్ మాట కూడా పలికాడు. అప్పుడు ప్రభు గుర్తించాడు. ఒకసారేమో పేతుడిని ఏమంటాడు, "ఇది నా తండ్రి నీకు దేవుడు నీకు బయలుపరిచాడని" చెప్పాడు. ఒక్కసారి పేతురుని, సీమోన్ని మెచ్చుకుంటాన్ని మనం చూస్తున్నాము. రెండోసారి అంటాడు సీమోను పేతురును, "సైతాను నువ్వు నా వెనుకకు వెళ్ళిపో" అంటాడు. అంటే మనం ఎలా గుర్తుపట్టాలని ఎవరు గుర్తుపడతారంటే, ఆత్మీయంగా ఉన్నప్పుడు నువ్వేం మాట్లాడుతున్నావో వాళ్ళు గుర్తుపట్టగలుగుతారు పిల్లరా. ఈరోజు ఆ స్థాయికి ఆ విధంగా నువ్వు ఎదిగితే నువ్వు లోకాన్ని జయించగలుగుతావు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువురా సైతానొచ్చినప్పుడు సైతాన్ని యేసు ప్రభు ఎదిరించాడు. ఇప్పుడు దేవుని యొక్క ప్రజలు మనము దేవుని కోసం జీవిస్తూ ఉన్నప్పుడు, దేవుని కోసం బ్రతకాలనుకున్న వాళ్ళు, నీతిగా యథార్థంగా ఎవరైతే పరిశుభ్రంగా జీవించాలనుకుంటున్నారో, సైతాన్ మన దగ్గరికొచ్చినప్పుడు, వాళ్ళ దగ్గరికొచ్చినప్పుడు మనమురా ఎదిరించాల పిల్లరా. కానీ అందరి దగ్గర సైతాను రాదు. గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత
ఒక మాట నేను చెప్తాను. యాకోబు రాసిన పత్రికలో అంటాడు. 4 అధ్యాయం 7 దేవునికి లోబడండి, అపవాదిని ఎదిరించుడు. అప్పుడు వాడు మీ ఎదురు నుండి పారిపోవును. నిజంగా మనం చూస్తే యేసుప్రభు ప్రేమను తెలుసుకున్న మనము దేవుని యొక్క ప్రజలుగా మనము దేవునికి లోబడాలా, అపవాదిని ఎదిరించాలా. అయితే అపవాది ఎవరి దగ్గరికొస్తాడు? సైతాన్ ఎవరి దగ్గరికొస్తాడంటే, యేసుక్రీస్తు ప్రభు దగ్గరికొచ్చినప్పుడు సైతాన్ని ఎదిరించాడు యేసుక్రీస్తు ప్రభు. ఈరోజు సంఘానికొచ్చిన ప్రతి ఒక్కడితో సైతాన్ వాళ్ళ దగ్గరికొస్తాడంటే, సైతాన్ ప్రతి ఒక్కరి దగ్గరికి రాదు పిల్లరా. నువ్వు సేవ చేస్తుండొచ్చేమో, నువ్వు సంఘానికి వస్తుండొచ్చేమో, నువ్వు ప్రార్థన చేస్తుండొచ్చేమో, నువ్వు వాక్యం చదువుతుండొచ్చు, నువ్వు చర్చికి రావచ్చేమో, నువ్వు సేవ చేస్తుండొచ్చు. కానీ సైతాన్ అంత మాత్రం నీ దగ్గరికి రాదు. మరి ఎవరి దగ్గరికి సైతాన్ వస్తది? ప్రభు కోసం ఎవరైతే జీవించాలనుకుంటారో, దేవుని కోసం ఎవరైతే జీవించాలనుకుంటున్నారో, పాపాన్ని ఎప్పుడైతే అసహించుకుంటామో, దేవుని కోసం నీతిగా యథార్థంగా, దేవుని కోసమే బ్రతకాలనుకుంటారో, దేవుని కోసమే ప్రభు కోసం ఏదైతే జీవించాలనుకుంటారో, వాళ్ళని సైతాన్ టార్గెట్ చేస్తది ఎప్పుడు గూడా. అందరిని కాదు పిల్లరా. కొంతమంది ఇలా అనుకుంటారు. ఒక పాప నాకు ఈ విధంగా చెప్పింది. వాళ్ళ ఇంటికి ప్రేయర్‌కెళ్ళినప్పుడు నేను ఆహ్, అంకుల్ నేనొక మాట మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను అని చెప్పింది. ఆ! ఆ! చెప్పండమ్మా అనంటే, మా డ్యాడీ ఎప్పుడు గూడా సైతాన్, సైతాన్ అంటాడు. ఏంది ఏంది ఎంతవరకు కరెక్ట్ అంకుల్ అని నన్నడిగింది. అయితే నేనేం చెప్పానంటే, ప్రతిదాన్ని మనం సైతాను అనొద్దు. అప్పుడు ఆ పాప ఏమనంటే, నేను చిన్నగున్నప్పటి నుంచి గూడా అంటే మాకు పరిచయమైనప్పటి నుంచి గూడా, నువ్వొచ్చి ప్రార్థన చేసి వాక్యం చెప్పి ఎళ్ళిపోతావు. కానీ నువ్వెప్పుడు గూడా మరి దేవుని యొక్క మాటలు నువ్వు బోధించావు. ఎంతో బలపరిచావు. కానీ మా డ్యాడీ మాత్రము ఎప్పుడురా ఎంత చిన్న జ్వరమొస్తే సైతాన్ అంటాడు. కానీ నువ్వెప్పుడు అట్లా అనలేవు గదా! ఈరోజు పిల్లరా, ఈరోజు యేసు ప్రభు ప్రేమను తెలుసుకున్న ప్రతి ఒక్కరు విశ్వాసులు గాని, సేవకులు సైతాను అందరి దగ్గరికి రాదని నేను చెప్తున్నాను పిల్లలు ఒక సేవకునిగా. మరి సైతాన్ ఎవరి దగ్గరికొస్తదంటే, ప్రభు కోసం జీవించాలనుకున్న వాళ్ళ దగ్గరికే సైతాను ఆ కుటుంబాలను గాని, ఆ సేవకులు గాని, ఆ దేవుని ప్రజలు గాని, దేవుని కోసం జీవించే వాళ్ళ జీవించాలి ఎవరైతే అనుకుంటారో, వాళ్ళనే సైతాన్ టార్గెట్ చేస్తది ఎప్పుడు గూడా గుర్తుపెట్టుకోవాలి. అందరి దగ్గర సైతాన్ రాదు. అయితే ఎట్లా మనం గుర్తుపట్టాలి? అయితే మనమెప్పుడూరా ఆత్మీయంగా ఎదిగినప్పుడు, దేవుని యొక్క వాక్యాన్ని మనకు అర్థమైనప్పుడు, మనము ప్రభులో ఉన్నప్పుడు, మనలో దేవుని ఆత్మతో మనం నింపబడుతున్నప్పుడు, వాక్యముతో నింపుకుంటున్నప్పుడు, మనం గుర్తించొచ్చు. వీళ్ళు సేవకులా? కారా? వీళ్ళు విశ్వాసులా? కారా? అని మనం గుర్తించొచ్చు. కానీ సైతాను మనకన్నా ఎక్కువ సైతానుకు బాగా తెలుసు పిల్లరా. యేసుక్రీస్తు ప్రభుని సైతాను శోధించినప్పుడు, యేసుక్రీస్తు ప్రభు దేవుడు కాబట్టి సైతాను ఎదిరించాడు. ఇప్పుడు యేసు ప్రభు ప్రేమను తెలుసుకొని మనము ఆయన ప్రజలం కాబట్టి, మనం దేవుని కోసం ఎవరైతే జీవించాలనుకుంటారో, వాళ్ళను మాత్రమే సైతాన్ టార్గెట్ చేసినప్పుడు, మనము భయపడకుండా సైతాన్ని, దుష్టుడిని మనము వాక్యముతో, ప్రార్థనతో, మన విశ్వాసంతో సైతాన్ను మనం ఎదిరించొచ్చు పిల్లరా. అందుకే యేసుక్రీస్తు ప్రభు అంటాడు, "నా యందు విశ్వాసముంచిన వాడు నాకన్నా గొప్ప కార్యాలు చేస్తాడని" చెప్పాడు. అంటే గొప్ప కార్యాలంటే ఏంటి తెలుసా? నువ్వు ప్రభు ప్రేమను తెలుసుకొని, నువ్వు ప్రభు ప్రేమను తెలుసుకొని నువ్వు రక్షింపబడి, సేవకులైన విశ్వాసులైన నువ్వు నీతి, యథార్థంగా, పరిశుద్ధంగా దేవుని కోసం నువ్వు జీవిస్తే, లోకాన్ని మాలిన్యాన్ని అంటకుండా నువ్వు జీవిస్తే, సైతాన్ నిన్ను ఖచ్చితంగా టార్గెట్ చేస్తది. అందరిని కాదు. నువ్వు చర్చికొచ్చి ప్రార్థన చేసినంత మాత్రాన, నువ్వు వాక్యం చదివినంత మాత్రాన, నువ్వు సంఘానికొచ్చినంత మాత్రాన, ఒకవేళ నువ్వు సేవ చేస్తున్నంత మాత్రాన నీ సైతాన్ నిన్ను టార్గెట్ చేయదు. ఎందుకు టార్గెట్ చేయదు నిన్ను అంటే, నువ్వు ఆలా ఇంకా ప్రభు కోసం నువ్వు జీవించకుండా లోకంలో ఉన్నావు కాబట్టి, సైతాను నిన్ను టార్గెట్ చేయదు. మరి ఎవరిని చేస్తది సైతాను? యేసు ప్రభు కోసము నీతిగా, యథార్థంగా
దేవుని కోసమే, దేవుని కోసం నేను బ్రతుకుతున్నానని, లోకాన్ని మాలిన్యం అంటకుండా దేవుని కోసం కొన్ని తీర్మానాలొచ్చినా మనం తీర్మానం చేసుకొని దేవుని కోసం బ్రతుకుతే, అట్లోటలు మాత్రమే సైతాను టార్గెట్ చేస్తది. కానీ అందరిని కాదు పిల్లరా. ఇది మాత్రం మీరు ఖచ్చితంగా జే11 మినిట్స్ ద్వారా యూట్యూబ్‌లో ఎవరైతే సబ్‌స్క్రైబ్ చేసుకున్నారో మన సంఘం కోసం బిడ్డలందరూ ఈ సత్యం తెలుసుకోవాలి. మీరు తెలుసుకుంటే దాన్ని నేను నమ్ముతున్నాను. ప్రతిదాన్ని మనం సైతాను అనొద్దు. నీకు జరం వచ్చిందా? కొంతమంది సైతాన్ అంటారు. నీకు దగ్గు జలుబొచ్చినా సైతాన్ అంటారు. నీకు కొన్నిసార్లు నీకు దగ్గర జేబులో డబ్బులు లేకపోతే సైతాన్ అంటారు. ఇవి కాదు పిల్లరా. సైతాను ఎవరిని శోధిస్తది? ఎవరిని శోధిస్తదంటే ఇవి కావు. సైతాను ఎవరిని శోధిస్తదంటే ప్రభు కోసము జీవించాలనుకున్న వాళ్ళను, ఓన్లీ వాళ్ళని మాత్రమే సైతాను శోధిస్తది. నీవేం చేయాల మరి? యేసుక్రీస్తు ప్రభువే సైతాను ఎదిరించినప్పుడు దేవుని యొక్క ప్రజల మనము దేవుని కోసం జీవిస్తూ సైతాన్ని మనం గుర్తెరిగి ఎదిరించొచ్చు. అయితే మనం చూస్తున్నాము యేసుక్రీస్తు ప్రభు ప్రేమను తెలుసుకున్న ప్రతి ఒక్కరు దేవుని కోసం ఎవరైతే జీవిస్తారో వాళ్ళని సైతాను ఖచ్చితంగా శోధిస్తది. అందరిని కాదు గాని దేవుని కోసం ఎవరైతే జీవించాలనుకుంటున్నారో వాళ్ళని మాత్రమే శోధిస్తది. అందరిని కాదు పిల్లరా. అందరి సేవకులను కాదు. అందరి విశ్వాసులను కాదు. ప్రార్థన చేసినంత మాత్రాన, వాక్యం చదివినంత మాత్రాన, నువ్వు సంఘానికొచ్చిన మాత్రాన, నువ్వు సేవ చేస్తున్న మాత్రాన, నీ దగ్గర 9 ప్రజలు వచ్చినంత మాత్రాన సైతాన్ నిన్ను శోధించదు. ఎందుకంటే నీవు లోకమాల్యాన్ని అంటకుండా ఎప్పుడైతే నువ్వు దేవుని కోసం జీవించాలనుకుంటావో, దేవుని కోసము, సత్యం కోసము నువ్వు తీర్మానం చేసుకొని బ్రతకాలనుకుంటావో నిన్ను టార్గెట్ చేస్తది గానీ అందరిని కాదు. ఎప్పుడైనా గుర్తించాలి. ఈరోజు ప్రతి ఒక్కరు ఏ చిన్న జ్వరమొస్తే సైతాన్ అంటారు. అది మామూలు జ్వరమొస్తది. ఒక టాబ్లెట్ ఏస్తే అయిపోతది. లేకపోతే ప్రార్థన చేస్తే దేవుడిని కృపొప్పిస్తాడు. అంతేగాని సైతాను ఎట్లా శోధిస్తదో నేను తర్వాత చెప్తాను కానీ, మీకు మాత్రం కొంచెం అర్థం కావాలని మాత్రం నేను క్లుప్తంగా మీకు చూపిస్తున్నా పిల్లరా. యేసుక్రీస్తు ప్రభు మత్తయి సువార్తలో 4 అధ్యాయం మొదటి వచనం చదువుతాం. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు అరణ్యముకు కొనుపబడెను. నిజంగా మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభు మత్తయి 4 అధ్యాయం మనం చూస్తాము. యేసుక్రీస్తు ప్రభును దేవుణ్ణి సైతాను శోధించడాన్ని మనం చూస్తాము. వాక్యంతోనే వచ్చాడు యేసు ప్రభు దగ్గరికి. కానీ యేసుక్రీస్తు ప్రభు ఎక్కడ ఊరా దానికి సైతానుకు లోబడలేడు. కానీ యేసుక్రీస్తు ప్రభు దేవుడు కాబట్టి సైతాన్ను ఎదిరించాడు. ఈరోజు దేవుని కోసం నువ్వు బ్రతకాలనుకుంటే, దేవుని కోసం నువ్వు జీవించాలనుకుంటే, దేవుని కోసము నువ్వు లోకమాల్యాన్ని అంటకుండా కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు నువ్వు దేవుని కోసం జీవించాలనుకున్నప్పుడు సైతాన్ అప్పుడు నిన్ను టార్గెట్ చేసినప్పుడు నీవు ఏం నేర్చుకోవాలంటే ప్రభు ఏ విధంగా సైతాన్ని ఎదిరించాడో నీవు అలా ఎదిరించడానికే నువ్వు ఆత్మీయంగా ఎదిగినప్పుడు వాక్యాన్ని నువ్వు బాగా నేర్చుకున్నప్పుడు వాక్యంతో నీ హృదయం నింపుకున్నప్పుడు దేవుని కోసం నువ్వు జీవించాలనుకున్నప్పుడు సైతాన్ని నువ్వు గుర్తుపట్టొచ్చు. మనం చూస్తున్నాం మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ప్రభు శిష్యులను అడిగారు. నా కోసం ప్రజలేమనుకుంటున్నారంటే కొంతమంది యోహాను బాప్తిస్మ యోహాను అన్నారు. కొంతమంది ఏలియా అన్నారు. ఇలా కొంతమంది ప్రవక్త అని చెప్పుకున్నారు. అయితే లోకము వీళ్ళు అనుకున్నది ఇసిపెట్టి కానీ మీరేమనుకుంటున్నారని యేసు ప్రభు స్వయంగా వాళ్ళ శిష్యుల్ని అడుగుతున్నప్పుడు సీమోను నన్ను పేతురు ఏమన్నాడు తెలుసా? నువ్వు దేవుని కుమారుడు అన్నప్పుడు ప్రభు అన్నాడు తెలుసా? ప్రభు ఏమన్నాడంటే ఇది నా తండ్రి నా దేవుడు నీకు బయలుపరిచాడు. ఇది నరులు వెంటనే మళ్ళీ సైతాన్ని సీమోను పేతురుని ఏమన్నాడు తెలుసా? సైతానా నువ్వు నా వెనుకకెళ్ళిపో. ఎప్పుడన్నాడు? యేసు ప్రభు నన్ను పట్టుకొని నన్ను సిలువ వేస్తా అన్నప్పుడు అలా జరగొద్దన్నప్పుడు అదే నోటితోని యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధాత్మ ద్వారా పేతురు మాట్లాడాడు. అదే నోటితోని సైతాన్ మాట వచ్చింది. ఈరోజు సేవకులైనా సరే, విశ్వాసులైనా సరే, దేవుని యొక్క మాటలు దాని నోట్లోకెళ్ళి వెళ్తాయి. వేరే మాటలు దాని నోట్లోకెళ్ళి వెళ్తాయి. అయితే మనం ఆత్మీయంగా ఎదిగితే ఈ వ్యక్తి ఏం మాట్లాడతామని మనం గుర్తించొచ్చు. లేకపోతే మనం అన్ని కరెక్టే అన్ని రైటు అన్ని కరెక్ట్ అని వెళ్ళిపోవచ్చు. అయితే ఇక్కడ మనము కొన్ని విషయాల్లో జాగ్రత్తగా మనం చూసుకోవాలి. ఈరోజు పిల్లల ప్రేమతో చెప్తున్నాను.
సైతాను అందరి దగ్గరికి రాదు. నువ్వు ప్రార్థన చేసినంత మాత్రాన, నువ్వు వాక్యం చదువుతున్నంత మాత్రాన, నువ్వు సంఘానికొచ్చినంత మాత్రాన, నువ్వు సేవ చేస్తున్నంత మాత్రాన సైతాను నీ దగ్గరికేం రాదు. సైతాను ఎవరి దగ్గరికొస్తదంటే, ప్రభు ప్రేమను తెలుసుకొని, ప్రభు కోసము రక్షింపబడి, మారుమనసు పొంది, దేవుని కోసం బ్రతకాలని, దేవుని కోసం ఎవరైతే జీవించాలనుకుంటారో, సైతాను వాళ్ళని టార్గెట్ చేస్తది గానీ, అందరిని కాదు పిల్లరా. ఈరోజు సైతాన్ నిన్ను టార్గెట్ చేస్తలేదంటే, నువ్వు విశ్వాసివే కావు. ఒకవేళ సేవకులైతే నిజంగా విశ్వాసులు కారు. నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. సైతాన్ నిన్ను శోధిస్తలేదంటే, నీకే అర్థమైతది. నేను ప్రభులో ఉన్నానా? లోకంలో ఉన్నానా? ప్రభు నాతో ఉన్నాడా? నేను సైతాన్‌తో ఉన్నానా అనేది మనల్ని మనం ఒక్కసారి మీరు పరీక్షించుకోండి పిల్లరా. ఈరోజు పిల్లరా, ఎంతోమంది సంఘంలో వచ్చి ప్రార్థన చేస్తారు. వాక్యం చెప్తారు, పాటలు పాడతారు, సేవ చేస్తారు. మళ్ళా లోకంలా తన ఇష్టానుసారం జీవిస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళతో సైతాను ఎప్పుడు కూడా వాళ్ళ దగ్గరికి రాదు. ఎందుకంటే సైతాను ముందే గుర్తిస్తది. ఈళ్ళు నా వాళ్ళని గుర్తిస్తది. అయితే ప్రభు ప్రేమను తెలుసుకొని మంచి విశ్వాసులు గాని, మంచి సేవకులు గాని, దేవుని కోసము నీతిగా యథార్థంగా ఎవరైతే జీవిస్తారో సైతాను వాళ్ళని టార్గెట్ చేస్తది ఎప్పుడు గూడా. ఆ కుటుంబాలను టార్గెట్ చేస్తది ఎప్పుడు గూడా. అయితే నిజంగా నువ్వు టార్గెట్ చేసినప్పుడు సైతాన్ను నువ్వు బలము తెచ్చుకోవాలి. ప్రభు సైతాన్ను ఎట్లా ఎదిరించాడో, నువ్వు ప్రభు బిడ్డవు కాబట్టి, దేవుని యొక్క ప్రజలం కాబట్టి, మనం ఆ సైతాన్ని ఎదిరించి, మరి దేవునికి లోబడాలి. అపవాదిని ఎదిరించినప్పుడు వాడు పారిపోతాడు పిల్లరా. ఈరోజు పిల్లరా, సైతాను అంత ఈజీగా అందరి దగ్గరికి రాదు. యేసు ప్రభు ప్రేమను తెలుసుకుని ప్రతి ఒక్కరికి నేను చెప్పగలుగుతున్నాను ఏంటంటే, ప్రభు ప్రేమను తెలుసుకొని దేవుని కోసం అయితే జీవించాలనుకుంటారో, వాళ్ళ దగ్గరికి మాత్రమే సైతానొస్తది. కానీ నేను ప్రార్థన చేస్తున్నా అని చెప్పేసి, పాటలు పాడతా, వాక్యం చదువుతున్నాను, సంఘానికి వస్తున్నాను, నేను సేవ చేస్తానంత మాత్రాన సైతాను మీ దగ్గరికి రాదు. ఎవరి దగ్గరికి సైతానొస్తదంటే, యేసు ప్రభు ప్రేమను తెలుసుకొని, రక్షింబడి, దేవుని కోసం నీతిగా, యథార్థంగా, పరిశుద్ధిగా, లోకాన్ని మాలి అని అంటకుండా, దేవుని కోసం తీర్మానం చేసుకొని జీవిస్తారో, సైతాను వాళ్ళని టార్గెట్ చేస్తారు ఎప్పుడు గూడా. ఈరోజు మీరెక్కడ ఉన్నారు? మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి ఒక్కసారి. మన జీవితాల్లో ప్రభు దగ్గరికి సైతాను ఏ విధంగా వచ్చి, సైతాన్ని యేసుప్రభు ఏ విధంగా ఎదిరించాడో, యేసుప్రభు బిడ్డలుగా, ఆయన ప్రజలుగా, ఆయన సంఘంగా మనమురా, ఆయన సేవకులుగా మన దగ్గర సైతానొచ్చినప్పుడు, దేవునికి లోబడి సైతాను ప్రతి కాడిని విరగొడుతూ, ఎదిరిస్తూ, దేవుని కోసం బలంగా మనం పనిచేస్తూ మనం ముందుకెళ్ళాలి పిల్ల. అంతే మాత్రాన మనం ఎప్పుడూ దేని విషయంలో భయపడకుండా, దేవుని మీద ఆధారపడుతూ మనం ముందుకెళ్ళాల. నిజంగా అంత గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం కాబట్టి, నిజంగా జేఎల్1 మినిస్ట్రీ ద్వారా యూట్యూబ్‌లో ఎవరైతే దేవుని మాటలు వింటున్నారో, దేవుడు మిమ్మల్ని దీవించును. సంఘానికి కోసం బిడ్డలను అందరూ కూడా దేవుడు దీవించను. నిజంగా ఆహ్, దేవుడు యేసుక్రీస్తు ప్రభును సైతానొచ్చి యేసు ప్రభుని శోధించినప్పుడు, ప్రభు సైతాన్ని ఎదిరించడం మనం చూస్తాం. మనవుని దగ్గరకు సైతానొచ్చినప్పుడు, మనం ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా సైతాన్ని మనము ఎదిరించాలి ఎప్పుడు గూడా. కానీ దేనికి కూడా మనం భయపడకుండా, దేవుడి మీద ఆధారపడుతూ, మనం జీవిస్తూ, లోకమాలి అని అంటకుండా, మనల్ని మనం కాపాడుకుంటూ, ప్రభు మీద ఆధారపడుతూ, దేవునికి లోబడుతూ, అపవాదిని ఎదిరిస్తూ మీరు జీవించినట్లయితే ఎంతో ధన్యులు పిల్లరా. కళ్ళు మూసుకొనైతే మనం ప్రార్థన చేసుకుందామండి. పరలోకమున్న తండ్రి, నీకు పాదస్తున్న వస్తున్నాం ప్రభువా. నిజంగా నాయన నీ వాక్యం ద్వారా తండ్రి ప్రతి ఒక్కరితో మాట్లాడినాక నీకు వందనాలు చెల్లిస్తున్నాం. జేఎల్1 మినిస్ట్రీ యూట్యూబ్‌లో తండ్రి, నీ ప్రజలు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో, ఎవరైతే వింటున్నారో తండ్రి, విన్న వాక్యాన్ని వాళ్ళ హృదయంలో ఫలించ సహాయం చేయండి. వాళ్ళు దీవించండి, వాళ్ళ అవసరాలకు సహాయం చేయండి. ప్రభువా, సంఘానికి వచ్చే బిడ్డలందరిని దీవించండి, వాళ్ళ అవసరాలకు సహాయం చేయండి. ప్రభువా, ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడినాక నీకు వందనాలు చెల్లిస్తూ, నీ బిడ్డలు ప్రభువా ఇంకా ఆత్మీయ ఎదుగుదల వాళ్ళకి దయచేయండి. సహాయం చేయి, కృప చూపించి నీ బిడ్డలను అందరిని దీవించమని యేసుక్రీస్తు నామంలో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. పిల్లరా, వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోండి.
రెండో దేవుని యొక్క వాక్యాన్ని ప్రతిరోజు చదవండి. అంతేకాకుండా దేవుడు పరిశుద్ధంగా మనం పరిశుద్ధం కలిగి జీవించాలి. అంతేకాకుండా మన అవసరతుల ప్రభు మీద ఆధారపడుతూ, ప్రభును మీద ఆధారపడుతున్నప్పుడు ప్రభు మనకు ఖచ్చితంగా సాయం చేస్తాడు. ఎవరైనా ప్రార్థన చేపించుకోవాలనుకుంటే ఒకవేళ యూట్యూబ్‌లో గాని, ఎవరైతే సబ్‌స్క్రైబ్ చేసుకొని ఎవరైతే వింటున్నారో ఫోన్ చేసి ప్రార్థన చేపించుకోండి. ఒకవేళ మీరు సంఘాని కోసం బిడ్డలురా మీకేదన్నా ఉంటే ఆ విషయాలు చెప్పి మీరు ప్రార్థన చేపించుకోవచ్చు. కానీ మనమందరము ప్రభు వచ్చేంత వరకు, లేదా ప్రభు మనం తీసుకున్నంత వరకు, ప్రభు ప్రేమను తెలుసుకున్న ప్రతి ఒక్కరూ లోకాన్ని మాలేని అంటకుండా దేవునికి లోబడుతూ అపవాదిని ఎదిరించాలా. నిజంగా ప్రభు చిత్తమైతే మళ్ళా కలుస్తాము. మీకు అందరికి వందనాలు. ప్రైజ్ లార్డ్. థాంక్ యూ.